బట్టతలతో బాధపడుతున్నారా? లేటెస్ట్ టెక్నిక్ తో శ్రీరూప్ కాస్మెటిక్ క్లినిక్ లో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్. హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ ఐశ్వర్య గారు. హాయ్ ఐశ్వర్య గారు. హాయ్ కీర్తి. ఐశ్వర్య గారు, బ్రెస్ట్ ఫీడింగ్ ఇంపార్టెన్స్ ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేసుకుందాం. అంటే ఇదివరకైతే జాయింట్ ఫ్యామిలీస్ కంపల్సరీ ఒక బాలింత ఇంట్లో ఉందంటే అమ్మమ్మో నానమ్మో దగ్గరుండి చూసుకునే వాళ్ళు. కొన్ని ఫుడ్స్ బ్రెస్ట్ ఫీడింగ్ ఇంప్రూవ్ అవ్వడానికి వాళ్ళు ఎంకరేజ్ చేస్తే కొన్ని ఫుడ్స్ డాక్టర్స్ అస్సలు సస్యమీర అనేవారు. ఫర్ ఎగ్జాంపుల్ చిక్ పీస్ కంపల్సరీ తినాలి అని అంటారు మీరు డాక్టర్స్ అందరూ. బట్ స్టిచెస్ ఉంటాయి, అసలు మానవు వద్దంటారు మన ఇంట్లో వాళ్ళు. సో అలాగా ఏవి తినాలి ఏవి తినకూడదు, అస్సలు బ్రెస్ట్ ఫీడింగ్ లేని పేరెంట్ అమ్మకి ఏం చెప్పాలి, ఎక్కువగా ఓవర్ఫ్లో ఉన్న వాళ్ళు ఎలా, మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం. సో టు స్టార్ట్ విత్ ఫుడ్స్ టు టేక్. ఓకే, సో కీర్తి, బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. బేబీకి బెనిఫిట్స్ ఉంటాయి, మదర్కి బెనిఫిట్స్ ఉంటాయి. బేబీకి బెనిఫిట్స్ మనము చూస్తూ ఉంటే కానీ బేబీ మదర్ బాండింగ్ ఇంక్రీజ్ అవుతుంది, అండ్ బేబీ కూడా మోర్ సెక్యూర్గా ఉంటుంది, ఎక్కువ ఏడుపు ఉండదు, అండ్ ఈజీ టు డైజెస్ట్ అన్నమాట. అది చాలా వెరీ వెరీ మేజర్ రోల్ కదండి. బ్రెస్ట్ ఫీడింగ్ అనేది అసలు పిల్లవాడికి ఒక బూన్ లాగానే. అవును. సో మోషన్స్ అనేవి ఎక్కువగా కాకుండా ఉండడము, అండ్ బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది, గట్ డెవలప్మెంట్ తో పాటు. బ్రెస్ట్ మిల్క్ అనేది ఫస్ట్ వ్యాక్సిన్ అని అంటారు అనమాట డాక్టర్స్. సో పుట్టంగానే వచ్చే మిల్క్ అది కొన్ని డ్రాప్స్ అయినా కానీ వెంటనే మనము పట్టాలి అని అంటాం అనమాట. అది ఫస్ట్ వ్యాక్సిన్ అంటారు. దాంట్లో చాలా ఇమ్యూనోగ్లోబ్యులిన్స్ కానీ యాంటీబాడీస్ కానీ బేబీని ప్రొటెక్ట్ చేయడానికి అది ఇచ్చే మనం ఫస్ట్ వ్యాక్సిన్ లాగా అంత ప్రెషియస్ అన్నమాట. సో మదర్ కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మదర్ కి డిప్రెషన్ చాలా తగ్గుతుంది. డెలివరీ అయిన తర్వాత చాలా మందికి టెన్షన్ ఉంటుంది, బీపీ పెరిగిపోవడము, షుగర్స్ హై డౌన్ అవడము, ఇలాంటివన్నీ చాలా తక్కువ అయిపోతాయి బ్రెస్ట్ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అయింది అంటే కానీ. అండ్ ఆల్సో ప్రెగ్నెన్సీ, మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ తొందరగా రాకుండా ఉండటము, ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ ఉంటాయి బ్రెస్ట్ ఫీడింగ్ కంటిన్యూ చేస్తూ ఉంటే మనము రెగ్యులర్ గా. ఫుడ్స్ గురించి మాట్లాడదాము అనుకుంటే కానీ, సో బేసికలీ ఫుడ్స్లో వాటర్ ఇంటేక్ అనేది చాలా మంది చాలా తగ్గించేస్తారు. వాటర్ తాగకపోతే బాగా చిక్కగా వస్తుంది బ్రెస్ట్ మిల్క్, అండ్ కరెక్ట్గా వస్తుంది బ్రెస్ట్ మిల్క్ అనేది చాలా మంది అపోహ. సో అసలు వాటర్ ఇయర్ అనమాట. ఇలా డెలివరీ అయిన తర్వాత వాటర్ ఇయర్ అసలుకి. అప్పుడు బ్రెస్ట్ మిల్క్ ప్రొడక్షన్ కూడా, అసలు మిల్క్ అనేది మాక్సిమం 90% వాటరే. సో మనం అలాంటి మదర్ కి మనము వాటర్ ఇవ్వలేదు అంటే గానీ మిల్క్ ప్రొడక్షన్ ఆటోమేటికలీ తగ్గిపోతుంది. అండ్ మిల్క్ టేస్ట్ కూడా చాలా చికెన్ మిల్క్ బేబీ అంత ఇష్టపడదు అన్నమాట. సో ఫస్ట్ అపోహ ఏంటి అంటే, డెఫినెట్ గా కానీ మనము డెలివరీ అయిన తర్వాత మదర్స్ కి రీహైడ్రేట్ చేయాలి. డెఫినెట్లీ వాటర్ అంటే బాడీ అంతా, పెద్దవాళ్ళు అంటారు బాడీ అంతా నీరు వచ్చేస్తుంది ఎక్కువ వాటర్ తాగితే, అందుకే వాటర్ ఎక్కువ ఇవ్వరు. సో అది తప్పు అంటారు. అవును, డెఫినెట్లీ. ఎందుకంటే అసలుకి బాడీలో వాటర్ లేదు అంటే వాటర్ ఇస్ ద మెయిన్ రిపేర్ మెకానిజం. వాటర్ త్రూనే మన బాడీ డర్ట్ అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది, రిఫ్రెష్ అవుతాము, ఎలక్ట్రోలైట్స్ వస్తాయి. సో వాటర్ అయితే డెఫినెట్లీ తాగిస్తూ ఉండాలన్నమాట. అస్సలకి డెలివరీ అయిన తర్వాత వాటర్ రిస్ట్రిక్షన్ చేయకూడదు. ఇంకొకటి ఏంటి అంటే, పప్పులు ఇలాంటివి అన్నారు కదా, పప్పులు తింటే చీమ వచ్చేస్తుంది కుట్లల్లో అని చెప్పి పెట్టరు. కానీ పప్పులు మన కమ్యూనిటీ చూసుకుంటే గానీ చాలా ఫ్యూ సోర్సెస్ ఆఫ్ ప్రోటీన్ ఉన్నాయి. దాంట్లో పప్పు అనేది ఒక మేజర్ సోర్స్. మన వాళ్ళు డెలివరీ అయిన తర్వాత చికెన్ ఇలాంటివి అయితే ఎలాగో పెట్టరు. సో ప్రోటీన్ పెట్టకపోతే అప్పుడే మనం కట్ చేసిన మజిల్ అది హీల్ అవ్వే స్టేజ్ లో ఉంది. సో దానికి అన్ని ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే పస్సు వచ్చేస్తుందేమో అన్న ఫీలింగ్. అదైతే అపోహ. అపోహనే. ఎందుకంటే డెఫినెట్లీ మనకు ప్రోటీన్ సోర్స్ ఉండాలి బాడీలో. సో డెఫినెట్లీ పప్పు అలా తీసుకోవడం వల్ల గ్యాస్ రావచ్చు కానీ పస్ ఏం రాదన్నమాట. సో గ్యాస్ వస్తుందా లేదా చెక్ చేసుకొని, గ్యాస్ రాకుండా మనం దాంట్లో కొంచెం వెల్లుల్లిపాయో ఏదో ఒకటి వేసి కొంచెం డైజెషన్ ఇంప్రూవ్ చేసేలాగా కొంచెం స్పైసెస్ ఏమన్నా వేసి ఈజీగా డైజెస్టబుల్ గా చేయాలన్నమాట మనం పప్పుని.